స్టార్డమ్ కానివ్వండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కానివ్వండి, ఆర్సీబీది ఒక రేంజ్ ఉంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి రెండు టీమ్స్ కి ఇది ఒక హిస్టారికల్ ఛాన్స్ కాబట్టి ఈ ప్రెషర్ ని ఏ రకంగా తట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ ప్రెషర్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఏ రకంగా వారి మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్సీబీ ప్రెషర్ ఉంటదండి. ఇప్పుడు ఫైనల్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫైనల్ ప్రెషర్ ఉంటది. అందులోనూ పంజాబ్ టీంలో చాలా మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంత పెద్ద వేదిక మీద ఇంత బిగ్ స్టేజ్ లో ఆడడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏంటంటే యంగ్స్టర్స్ కొంచెం ఫియర్లెస్ గా ఆడతారు. వాళ్ళకి ఇది కూడా ఆపర్చునిటీ, ప్రెషర్ తో పాటు ఆపర్చునిటీ కూడా. ఇంత పెద్ద స్టేజ్ లో పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మీరు ఇండియాకి ఆడొచ్చు. సంబడి లైక్ ప్రియాన్ చారియా, అతను అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత హీ కుడ్ బి క్యాండిడేట్ ఫర్ టీమ్ ఇండియా. సో అది వాళ్ళకి ఆపర్చునిటీ కూడా. సో ఇక్కడ బాగా పర్ఫామ్ చేయాలి. ఏ టీం అయితే ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రెషర్ తట్టుకోగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. రెండు టీమ్స్ లో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే 18 years తర్వాత మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది టు విన్ ద ఫైనల్ అండ్ లిఫ్ట్ ద ట్రోఫీ. సో దాన్ని ఉపయోగించుకోవాలంటే యూ హ్యావ్ టు పర్ఫామ్. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ మీరు ఈ బిగ్ స్టేజ్ లో పర్ఫామ్ చేయగలిగారు ఇక్కడ. అందుకే ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్. ఇప్పుడు హ్యాజల్వుడ్ గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆస్ట్రేలియన్స్ ఆర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు. హ్యాజల్వుడ్ ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా హీ హాస్ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్. సో హ్యాజల్వుడ్ లాంటి ప్లేయర్స్ దే నో హౌ టు హ్యాండిల్ ప్రెషర్, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. సో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ హ్యాజల్వుడ్ ఫ్రమ్ ఆర్సీబీ అండ్ జాష్ ఇంగ్లిష్ అండ్ మార్కస్ స్టాయినిస్ ఫ్రమ్ పంజాబ్, దే ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చూశారు, దే ఆర్ బీన్ దేర్ అండ్ డన్ దట్ అన్నట్టుగా. వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్స్ దే హావ్ ఫేస్డ్ బిఫోర్ అండ్ దే నో హౌ టు విన్ ఫైనల్స్. ఓకే, ఎస్ సయ్యద్ గారు. సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఏమైనా లాస్ట్ ఛాన్స్ గా అనుకోవచ్చా? లే కాదు, T20 ఫార్మాట్ కానీ టెస్ట్ ఫార్మాట్ కానీ రిటైర్మెంట్, బట్ ఐపీఎల్ ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ ధోని కూడా చూస్తున్నాడు, లాస్ట్ 3-4 రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్నాడు. ఎవ్రీబడి వెయిటింగ్ వాచింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ కదా, ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీయే. వేరే అందరు చిన్నయ్య అంటే ఎట్లా మనకి ధోని లాగా తో ఇట్లా. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మనం ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒకటే టీంలో ఉన్నాడు, ఒకటే టీంలో నుంచి ఆడుతున్నారు. ధోని కానీ అండ్ విరాట్ కోహ్లీ కానీ. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ 100% విరాట్ కోహ్లీ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా T20 ఫార్మాట్ లో ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించడం, రన్స్ చేసినాడు, ఉంటుంది ప్రెషర్. యంగ్స్టర్స్ ప్లేయర్ ఆడతారు చెప్పినలాగా, యంగ్స్టర్స్ ప్లేయర్. బట్ ఇక్కడ మనం చూసుకునే ఆల్ క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. రజత్ పాటీదార్ కానీ అండ్ జితేష్ శర్మ ప్లేయింగ్ వెరీ గుడ్. మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ ప్లేయింగ్ వెరీ గుడ్. అండ్ ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ లో యంగ్స్టర్స్ ఆడుతున్నారు, ఆ టీం గెలుస్తుంది. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎట్లా ఉందంటే ఫైనల్స్ లో వచ్చిన తర్వాత వాళ్ళు వెనక చూడారు, స్టానిస్ కానీ. అండ్ అదే మనం చూసుకుంటే ఇక్కడ కోచెస్ కానీ అందరికి ఫ్రీ ఇచ్చినారు. వికీ పాంటింగ్ ఈజ్ అ కోచ్ ఇయర్. ఇక్కడ మనం చూసుకుంటే సునీల్ జోషి కానీ వీళ్ళు అందరికి ఫ్రీ ఛాన్స్ ఇచ్చినారు. ఎవరెవరి మీద ఏం చేతో క్యాప్టెన్స్ మీద మనకి ఎవరెవరు కోచెస్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ క్యాప్టెన్ కి ఎప్పుడు ఫ్రీ ఇస్తారు. క్యాప్టెన్స్ మనతో ఐడియాతో చేసి చేస్తారు. ఇక్కడ మొత్తం చూసుకుంటే రజత్ పాటీదార్ ఇస్ ద క్యాప్టెన్, బట్ వెనక నుంచి మొత్తం డూయింగ్ విరాట్ కోహ్లీ. అందరికీ తెలుసు విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీకి ఆడుతున్నాడు. 100% విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ ఉంటుంది. ఫైనల్స్ లో చేస్తాడు. ఎప్పుడు విరాట్ కోహ్లీ ఫైనల్స్ రన్స్ చేసినాడు, ఆ టీం గెలిచింది లాస్ట్. అంటే ఈ మ్యాచ్ లో గేమ్ చేంజర్ ఎవరు? 100% ఐఎమ్ గోయింగ్ టు ద విరాట్ కోహ్లీ గేమ్ చేంజర్. 100% విరాట్ కోహ్లీ మీద పోతాను నేను. విరాట్ కోహ్లీ మ్యాచ్ 100% గెలిపిస్తారు. అందరు విరాట్ కోహ్లీ టీమ్, హెజల్వుడ్ అండ్ విరాట్ కోహ్లీ బోత్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు. ఓకే, ఎస్ వెంకటేష్ గారు, సో మీ ఒపీనియన్ లో హూ ఇస్ ద గేమ్ చేంజర్? ముందుగా నేను విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి మీరు అన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే పరిస్థితి ఉండదండి. అంటే ఫ్యాన్స్ లో కొంత ఒక భయం ఉంది. ఎందుకంటే ఇక్కడ టైటిల్ గెలిచిన తర్వాత అదే మూడ్తో ఎలాగైతే T20 వరల్డ్ కప్ తర్వాత టైటిల్ గెలిచాక విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇక్కడ కూడా ప్రకటిస్తాడో చిన్న ఒక బెంగ ఉంది వాళ్ళ ఫాన్స్ లో, గూగుల్ ఉంది. కానీ అలా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వితౌట్ విరాట్ కోహ్లీ వీ కెనాట్ ఇమాజిన్ ఆర్సీబీ. ఎలా అయితే సిఎస్కేలో ధోని లేకుండా మనం ఊహించలేము, అలాగే విరాట్ కోహ్లీ ఈజ్ జస్ట్ 36 ఇప్పుడు. ఆ ఏజ్ లో అతను, ఎందుకంటే ధోని అక్కడ 43 years వచ్చినా ఆడుతున్నాడు, అంతవరకు ఆడతాడని కాదు. విరాట్ కోహ్లీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు ప్లే. టైటిల్ గెలిచినప్పటికీ హీ విల్ కంటిన్యూ టు ప్లే, విల్ కంటిన్యూ టు గైడ్ ఆర్సీబీ. ఒకసారి టైటిల్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఇంకా మరింత కాన్ఫిడెంట్ గా ఆడే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది ఏముండదు. విరాట్ కోహ్లీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు రిటైర్. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ 1 day మ్యాచెస్. సో హాయిగా ఐపీఎల్ 2 నెలలు ఆడుకోవడంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి థాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు. సో గేమ్ చేంజర్ అంటారా? గేమ్ చేంజర్ వీ కెనాట్ సి. T20 మ్యాచ్ అనేక రకాల మరుపులు తిరుగుతుంది. మనం ఏదో ప్రొడిక్షన్ చేసి అదేదో లాటరీ లాగా అవుతుంది తప్ప ఐ డోంట్ బిలీవ్ ఇన్ సేయింగ్ దట్ ఫలాని ప్లేయర్ చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ అని చెప్తాం కానీ అతనే మొత్తం మ్యాచ్ అంతా మామూలు తిప్పుతాడని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, సో ఫైనల్ గా ట్రోఫీ